అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. మరో అంశంతో మీ ముందుకు వస్తుంటున్నాం. మతతత్వం వద్దు, మానవత్వం ముద్దు. ఈ మతతత్వంతో ఉన్మాదాలు, ఉగ్రవాదాలు వచ్చి మారణహోమాలు జరిగి మానవ సమాజాన్ని భయంకరమైనటువంటి క్రూరత్వంతో నింపుతూ ఉంది. మానవునికి కావాల్సింది మతతత్వం కాదు, మానవత్వం. ఈ ఆధునిక సమాజంలో మతతత్వం వచ్చేసి మానవత్వాన్ని లేకుండా చేసేస్తుంది. అందుకే మతతత్వం వద్దు, మానవత్వం వద్దు. ఈ మతతత్వం కూడా ఎందుకు ఈ మతం అనేటువంటిది ఏర్పడ్డదంటే దైవ భక్తితో ఏర్పడింది ఈ మతతత్వం. దైవ భక్తి. ఈ దైవ భక్తి కూడా ఎందుకంటే శరీరానికి కావలసినటువంటి భూగ్రహము కాకుండా ఆత్మను నివసింపయోగ్యమైనటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక గ్రహం అయినటువంటి ఆ మోక్షానికి వెళ్ళడానికి ఈ మతం అనేటువంటిది ఏర్పడ్డది. దైవ భక్తి ద్వారా ఒక మతం అనేది ఏర్పడ్డది. అంటే దైవ భక్తిని గూర్చినటువంటి ఒక తత్వాన్ని అలవర్చినటువంటి వ్యక్తులు దాన్ని ఒక మతంగా మార్చారు. కానీ ఆ మతంతో ఈనాడు సమాజంలో అనేక మారణహోమాలు జరుగుతున్నాయి. ఉన్మాదము, ఉగ్రవాదము, ఇవన్నిటినీ తీసుకొచ్చింది మతం. అందుకే మతతత్వం వద్దు, మానవత్వాన్ని కలిగి జీవించాలి. అసలు వాస్తవంగా మతము, దైవ భక్తి అనేటువంటిది మానవతా విలువల్ని పెంచాలి. కానీ ఈనాటి సమాజంలో అది తక్కువైపోయింది. మతతత్వం అంటే దేవుడు ఏమన్నా కానీ, ఎవరన్నా కానీ, అది మోక్షం ఉన్నదా లేదా, నరకం ఉన్నదా లేదా తర్వాత సంగతి. కానీ ఈ మతతత్వంతోటి మానవత విలువలు అడుగంటిపోయి ఒక రాక్షస స్వభావము లేక ఒక క్రూర స్వభావం అనేటువంటిది కలిగుండి మానవత విలువలు లేకుండా అయిపోయాయి. మనిషిని చంపుతూ ఉన్నాడు. మనిషే ఒక క్రూర జంతువుగా మారిపోతూ ఉన్నాడు. మతం అది నేర్పిస్తూ ఉంది. కానీ ఇంతకుముందు మతం అంటే అది కాదు అర్థం. మోక్షానికి చేర్చేటువంటి ఒక మార్గం అనుకున్నాడు మానవుడు. కనుక ఆ ఆలోచన జ్ఞానం లేకుండా పోయింది. కాబట్టి మనకిప్పుడు మతతత్వం వద్దు, మానవత్వం ముద్దు. ఆధ్యాత్మిక జ్ఞానం వేరే, నిన్ను నిత్యత్వానికి లేక మోక్షానికి చేర్పించేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం. అంటే ఆత్మను గూర్చినటువంటి జ్ఞానం. శరీరమును గూర్చిన జ్ఞానం ఏంటంటే శరీరము తినడానికి, సంతోషంగా ఉండడానికి, మరి శరీరంలో కావలసిన అవసరతలు తీర్చుకోవడానికి శరీర జ్ఞానం కలిగి జీవిస్తున్నాడు మానవుడు. కానీ ఆత్మ కూడా క్షేమంగా ఉండాలి అంటే, ఆత్మ కూడా నిత్యము మరి సుఖముతో కలిగి జీవించాలి అంటే ఆత్మజ్ఞానం కావాలి. అది ఆధ్యాత్మిక జ్ఞానం. కాబట్టి అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం మానవుడు అలవర్చుకోవాలి, కానీ మతతత్వాన్ని అలవాటు చేసుకోవద్దు. మతము అంటే ఏదో పట్టుకున్నది, నేను తెలుసుకున్నదే అని. కాబట్టి అందరికీ అర్థమైందనుకుంటాను. మతత్వం వద్దు, మానవత్వం ముద్దు. మనిషిని మానవత్వము అది మానవునికి శ్రేయస్కరం, మంచిది. కాబట్టి మానవత విలువలను అలవాటు చేసుకోండి. మతతత్వం వద్దు, అది మనిషిని ఉన్మాదం, ఉగ్రవాదంలోనికి నెట్టి సాటి మానవుని సంహరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి మతతత్వం వద్దు. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను.